మేడ్చల్లోని గౌడవెల్లిలో విషాదం జరిగింది. బెట్టింగ్ కి మరో యువకుడు బలయ్యాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమేష్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ లో 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు సోమేష్. క్రికెట్ బెట్టింగ్ లో 2 లక్షలు పోగొట్టిన సోమేష్ గతంలోనూ బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో అక్క పెళ్లి కోసం తెచ్చిన డబ్బు కూడా బెట్టింగ్ లో పెట్టి పోగొట్టాడు సోమేష్. ఇటీవల కాలంలో బెట్టింగ్ల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువకుల సంఖ్య పెరుగుతోంది. ఎన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా యువకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇటీవలే కరీంనగర్లోనూ బెట్టింగ్ వల్ల అప్పుల పాలై నిఖిల్ అనే యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్లోని గౌడవెల్లిలో విషాదం జరిగింది. బెట్టింగ్ కి మరో యువకుడు బలయ్యాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమేష్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ లో 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు సోమేష్. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి సంబంధించిన సోమేష్ బెట్టింగ్ యాప్ కు బలి కావడం జరిగింది. గత 3 రోజుల నుంచి నడుస్తున్న ఐపీఎల్ బెట్టింగ్ సంబంధించి ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆ బెట్టింగ్ సందర్భంగా దాదాపు 2 లక్షల రూపాయల నగదును ఇతరుల దగ్గర నుంచి రుణం తీసుకుని ఆ మేరకు బెట్టింగ్ యాప్ లో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టడం జరిగింది. అయితే పెట్టిన డబ్బులు దాదాపు 2 లక్షల రూపాయలు అట్టకపోవడంతో ఆ డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన సోమేష్ ఆ రైలు పట్టాల మీద ట్రైన్ కింద పడిపోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఏదైతే బెట్టింగ్ యాప్ లకు ఎవరు ఆకర్షితులు కావచ్చు, బెట్టింగ్ యాప్ లో ఎవరు పెట్టుబడులు పెట్టద్దు, బెట్టింగ్ యాప్ పూర్తి చీటింగ్ అని చెప్పి అటు ప్రభుత్వం తప్పుడు పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ పట్టించుకోకుండా యువకులు పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయన్న ఆశతోటి అందులో పెట్టుబడి పెట్టి ఆ మేరకు డబ్బులు పోయిన తర్వాత తీవ్ర మనోమదన గురై ఆ మేరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు. అతడు ఏ బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టాడో ఆ బెట్టింగ్ యాప్ పైన కూడా కేసు నమోదు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.